చంద్రకళ గాథ. ఇది మరొక యథార్థ గాథ. ఈ గాథలో బాగా చదువుకున్న ఒక స్త్రీ పేరు చంద్రకళ. మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి ముద్దుమురిపాలతో పెరిగిన చంద్రకళ చాలా అందమైన యువతి. ఆమె చీర కట్టు, కాటుక బొట్టు, పొడవైన జడతో అటు ఇటు తిప్పుకుంటూ నడిస్తే కాలేజీ కుర్రాళ్ళు మతులు పోగొట్టుకునేంత అందంగా ఉండేది. ఆమె తన అందానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేది. చంద్రకళకు ఒక మంచి సంబంధం వచ్చింది. అది వారి వీధిలోనే ఉన్న ఒక అబ్బాయి. ఆ అబ్బాయి సినిమా హీరోలలాగా అందగాడు. పైగా డాక్టర్ చదువుకున్నాడు. ఆ సంబంధం గురించి చంద్రకళ అన్నయ్యలు విచారణ చేయగా ఆ అబ్బాయి చాలా సాడిస్ట్ స్వభావం గలవాడని తెలిసింది. ఇంట్లో వారు ఈ సంబంధాన్ని ఒప్పుకోలేదు. కాని చంద్రకళ అతని అందానికి ఆకర్షితురాలై, నేను అతన్ని మార్చుకుంటాను, అతనితో సుఖంగా ఉంటాను అని పట్టుబట్టింది. ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయి ఆదిత్య చంద్రకళను బెదిరిస్తూ, నన్ను వదిలి నీవు మరెవరినైనా పెళ్లి చేసుకుంటే అతన్ని చంపి నేను జైలుకు వెళ్తాను. నీవు నాకు కావాలి, నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పాడు. పెళ్లిరోజు ముందు కూడా చంద్రకళ అన్నయ్యలు, ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, ఈ పెళ్లి వద్దని చెప్పు తల్లి అని బతిమిలాడారు. కాని చంద్రకళ అతను మారుతాడని నమ్మి అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన వెంటనే ఆదిత్య ఆమెను అత్తవారింటికి తీసుకెళ్ళి, ఇప్పటినుంచి ఇదే నీ ఇల్లు, నీ పుట్టింటిని గుర్తు రానివ్వను, నా ప్రేమను నువ్వు తట్టుకోలేవు అని చెప్పాడు. ఆ రోజునుంచి 18 సంవత్సరాల పాటు చంద్రకళను పుట్టింటికి, పురిటికైనా పంపలేదు. నిన్ను నాకు ఇవ్వలేదు కాబట్టి మీ వాళ్లకు శిక్ష ఇవ్వాలి అని చెప్పి, సంతోషంగాని దుఃఖంగాని, అన్నదమ్ముల వేడుకలుగాని, అక్కాచెల్లెళ్ల కలయికలుగాని ఏ సందర్భంలోనూ ఆమెను పంపలేదు. ఆదిత్య ప్రతిరోజు ఉదయం మద్యంతోనే ప్రారంభించి రాత్రి కూడా మద్యంతోనే ముగించేవాడు. మెడికల్ చదివినా క్లినిక్కి వెళ్లడం లేదా వైద్యం చేయడం అతనికి ఇష్టం ఉండేది కాదు. అయితే వైద్యంపై మంచి పరిజ్ఞానం ఉండడంతో ఎవరైనా అడిగితే మందులు సూచించి వారి ప్రశంసలు పొందేవాడు. ఆదిత్య తండ్రి మాత్రం చంద్రకళకు పెద్ద ఆదరణగా ఉండేవారు. 80 సంవత్సరాల వృద్ధుడైన ఆయన కోడలిని తన కూతురిలా చూసుకుంటూ ధైర్యం చెప్పేవారు. వారి సహకారంతో చంద్రకళ తన 2 కుమారులను కష్టపడి చదివించింది. మామగారి అనుమతితో కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించింది. ఆమె ప్రవర్తన చాలా గౌరవప్రదంగా ఉండడంతో కొద్ది కాలంలోనే మంచి లెక్చరర్గా పేరు పొందింది. కాలేజీ యాజమాన్యం ఆమె సహనాన్ని గుర్తించి మేడమ్ పేషెన్స్ అనే బిరుదు కూడా ఇచ్చింది. అయితే ఆమె కుమారులు కూడా తండ్రి ప్రవర్తనను అనుసరిస్తూ తల్లికి గౌరవం ఇవ్వలేదు. అయినా వారు చదువులో చాలా బాగా రాణించారు. కాని చదువు ఎంత ఉన్నా తల్లిని గౌరవించకపోతే ఆ చదువుకు విలువ ఏముంటుంది? భర్తకు, పిల్లలకు ఏది కావాలన్నా చంద్రకళ వెంటనే చేసి పెట్టేది. సీఫుడ్ కావాలన్నా, మటన్ బిర్యానీ కావాలన్నా, దమ్ బిర్యానీ కావాలన్నా అర్ధరాత్రి అయినా వెళ్లి తెచ్చిపెట్టేది. లేకపోతే ఇంట్లో పెద్ద గొడవ చేసేవారు. తండ్రి ప్రేమ లేకపోయినా కనీసం తల్లి ప్రేమ అయినా పిల్లలకు అందాలని భావించి వారి సంతోషం కోసం ఏమైనా చేసేది. వారు తిన్నాక తాను తిన్నదో లేదో కూడా అడిగేవారు కాదు. చాలాసార్లు ఆమె ఆకలిగానే పడుకునేది. తన తల్లి, తండ్రి మరణించినప్పుడు కూడా ఆదిత్య చంద్రకళను పుట్టింటికి పంపలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తనకు వచ్చిన నగలను కూడా అమ్మేసింది. ఒకరోజు కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసి ఆదిత్య కాలువ పక్కన పడిపోయి ఉన్నాడని చెప్పాడు. ఆమె వెంటనే వెళ్లి అతన్ని ఇంటికి తీసుకొచ్చింది. మరుసటి రోజు కాలేజీకి వెళ్లబోతుంటే స్టవ్ మీద ఉన్న వేడి సాంబార్ ఆమె మీద పోసి, నేను బాగోలేకపోతే నీవెక్కడికి వెళ్తావు అని గొడవ పెట్టాడు.
కబోర్డ్లో ఉన్న ఖరీదైన పట్టు చీరలమీద విస్కీ పోసి వాటిని కాల్చేశాడు. అయినా చంద్రకళ సహనంతో కాలం గడిపింది. అర్ధరాత్రి బీచ్కి రావాలని చెప్పినా, లాంగ్ డ్రైవ్కి రావాలని చెప్పినా, అతను మద్యం తాగి ఉన్నా కూడా అతని మాట విని వెళ్ళేది. ఒకరోజు ఉదయం లేవగానే ఆదిత్య కనిపించలేదు. ఎంత వెతికినా జాడ తెలియలేదు. వృద్ధుడైన మామగారు ఆమెకు ధైర్యం చెప్పారు. కొంతకాలానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ చేసి, ఒక వ్యక్తి మురికి కాలువ పక్కన మరణించారు, వచ్చి చూసుకోండి అని చెప్పారు. వెళ్ళి చూడగా అది ఆదిత్య శవం. గుండె పగిలేలా ఏడ్చి అతని శవాన్ని ఇంటికి తీసుకువచ్చింది చంద్రకళ. అప్పుడు ఆమె అన్నయ్యలు వచ్చి కార్యక్రమాలు పూర్తిచేసి, మాతో రా అని కోరారు. కాని చంద్రకళ, నేను మీతో వస్తే మా మామగారిని ఎవరు చూసుకుంటారు? ఆయన కోసం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మామగారిని చిన్నపిల్లాడిలా చూసుకుంది. కొంతకాలానికి ఆయన కూడా మరణించారు. తరువాత ఆమె కుమారులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, తమకు నచ్చిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. ఎప్పటిలాగే చంద్రకళ ఒంటరిగానే మిగిలిపోయింది. తనకు వచ్చే పెన్షన్తో సాధారణ జీవితం గడుపుతోంది. ఈ కథకు ముగింపుగా, దేవుడు చంద్రకళకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఆమె సహనం, ఓర్పు గురించి తెలుసుకున్న నేటి స్త్రీల్లో కనీసం ఒక్కరైనా తమ జీవితాన్ని సరిచేసుకుని కుటుంబాన్ని కాపాడగలరని ఆశిస్తూ ఈ కథను ముగిస్తున్నాను.